ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యూట్యూబర్ వైష్ణవి హత్య నిజంగా మాదాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వైష్ణవి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఆ రోజు చాలా బాగా కనిపించారు ఇద్దరు. కానీ ఆ దుర్మార్గుడు ఇంత దారుణంగా ఒక రాక్షసులాగా బిహేవ్ చేసి మా అమ్మాయిని చంపేశాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అన్నలు, బంధువులు అందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఇంటి లోపలికి వెళదాం. అక్కడ ఒక్కసారి క్లియర్గా మీకు ఒక్కసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది వైష్ణవి, అలాగే వైష్ణవి భర్త హరిబాబు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రూమ్ లో ఉన్నారు. ఆ వైష్ణవిని హత్య చేసే సమయంలో వాళ్ళు ఇక్కడే పడుకుని ఉన్నారు. అయితే ఇటు పక్కన ఇక్కడ రైట్ సైడ్ లో ఇటువైపు ఈ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. వైష్ణవి అమ్మా నాన్న ఇందులో పడుకొని ఉన్నారు ఆ రోజు రాత్రి. వైష్ణవి భర్త హరిబాబు ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్లోకే నేను వస్తున్నాను. ఆ రోజు ఉదయం సరిగ్గా 4 గంటలు అవుతుందండి. 4 గంటల సమయంలో ఒక అలికిడి జరిగినట్టుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. అలికిడి జరిగింది. ఆ సమయంలో వచ్చి డోర్ బదులు కొట్టి చూస్తే వాస్తవం మాకు తెలుసుండేది. కానీ మమ్మల్ని మైమరిపించే విధంగా ఏం జరగట్లేదు అన్నట్టుగా వీళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేసి, ఇక్కడ ఏమీ కానట్టుగా యాక్టింగ్ చేసి అతను మమ్మల్ని అందరినీ కూడా తప్పుదారి పట్టించాడు. ఆ తర్వాత ఇక్కడే ఈ వైష్ణవిని చంపేసి ఇక్కడ 2 మంచాలు ఉన్నాయి. ఆ 2 మంచాలకేసి తల బాగా కొట్టేసి ఆ తర్వాత ఒక కత్తి తీసుకొని ఆమె చేతుల మీద నుదుటి భాగంలో కత్తిపోట్లు బాగా కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత ఇక్కడ మంచం ఉంటే ఆ మంచం కింద కూడా ఆ వైష్ణవి మృతదేహాన్ని ఆ మంచం కింద పడేసి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ పోలీసులు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం తవ్వి తీశారనమాట. ఎందుకంటే మొత్తం బ్లడ్ ఇక్కడి నుంచి మొత్తం బ్లడ్ పారుతా ఉంది. ఈ అరుగుకి మొత్తం కూడా బ్లడ్ అంటుకుని ఉంది. దీన్ని ల్యాబ్ టెస్ట్ కోసం పోలీసులు కూడా విచారణలో భాగంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చంపేసిన తర్వాత ఉదయం 6 గంటలకి మెల్లగా బయటకు వచ్చాడు. ఏమి ఎరగనట్టుగా బయటకు వచ్చాడు. తర్వాత డోర్ కూడా వేసేసాడు. డోర్ వేసి ఇక్కడ కటన్ ఉంది కదా, ఈ కటన్ కూడా లాగేసి ఏమీ తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి బ్రష్ చేసుకుని, నేను అసలు నాకు ఏ పాపం తెలియదు అన్నట్టుగా వచ్చి ఇక్కడే బ్రష్ చేసుకుని ఇటు రోడ్డు మీద ఎవరున్నారో చూసుకుని ఎవరన్నా మనుషులు ఉన్నారా లేదా, ఎందుకంటే అతనికి రక్తపు మరకలు అయిపోయినాయి. ఎందుకంటే వైష్ణవిని చంపిన తర్వాత అతని షర్ట్ మొత్తం కూడా రక్తమైంది. ఆ షర్ట్ విప్పేసి వేరొక షర్ట్ వేసుకుని ఏమీ ఎరగనట్టుగా ఇక్కడే బ్రష్ చేసుకుంటే వాళ్ళందరూ అనుకుంటారు కదా, రోజులాగే లేచి బ్రష్ చేసుకుని ఏదో పని మీద వెళ్తున్నాళ్ళే అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంత దుర్మార్గంగా రాక్షసుల్లాగా కన్న కూతుర్ని ఇక్కడ మా బిడ్డను చంపేసి వెళ్ళిపోయాడని చెప్పి అసలు మేము అనుకోలేదు అని చెప్పి వీళ్ళ తల్లి చెప్తుంది, వైష్ణవి తల్లి చెప్తుంది. వీడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బైక్ తీసుకుని ఇక్కడ బ్రష్ చేసుకుని బైక్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత అరగంట అవుతుంది, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదు, 4 నెలల గర్భం ఉంది. తర్వాత ఉదయాన్నే ప్రతిరోజు పిలిచేది, అమ్మని పిలిచేది, ఏదైనా తీసుకురమ్మని చెప్పి అడిగేది. ఏదైనా వామిటింగ్ వస్తుంటే బయటకు వచ్చి వామిట్ చేసుకునేది. కానీ అసలు ఏమాత్రం అలికిడి లేదు ఏంటని చెప్పి డోర్ తీసి చూశారు. డోర్ తీసి చూస్తే రక్తపు మడుగులో పడిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కత్తిపోట్లు ఉన్నాయి. అక్కడ మంచానికి కూడా రక్తం అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ దృశ్యాలు చూడండి. ఇక్కడ మంచానికి కూడా రక్తం ఏ విధంగా అంటుకున్నదో చూడండి. ఇదే ఒక సజీవ సాక్ష్యంగా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచం కోళ్ళకి ఇక్కడంతా కూడా వైష్ణవి బ్లడ్ మరకలు అనేవి ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే కత్తితో పొడిచిన తర్వాత నుదుటి మీద, చేతుల మీద, గొంతు పీసికి చంపిన తర్వాత ఆ రక్తం అంటుకుంది. మంచం కింద పడేశాడు. మొత్తం బ్లడ్ కూడా కారి మంచానికి ఏ విధంగా అంటుకుందో ఇక్కడ చాలా క్లియర్గా ఈ దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో మాట్లాడుతున్నారు, ఆవేదనతో మాట్లాడుతున్నారు. వాడు అసలు ఏమీ తెలియనట్టుగా మా అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయాడు, వాడికి ఉరిశిక్ష వేయాల్సిందే, వాడిని చంపాల్సిందే అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితమే ఉగాది పండుగ రోజు ఆ వైష్ణవి బతుకుంటే గనక మా ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపించేది. ఇంటిల్లిపాదు నవ్వుకుంటూ ఆమె వీడియోలు చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపి ఉండేవాళ్ళం. కానీ అసలు పండగ లేకుండా పోయింది. మా అమ్మాయి లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోరుట్ల పట్టణంలో మెయిన్ సెంటర్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆందోళన చేశారు.
మా అమ్మాయికి న్యాయం జరగాలంటే వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని చంపేయాల్సిందే, వాడిని మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఇక చూడండి ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూడండి, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా అసలు ఆమె అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. ఏడ్చి 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 గుండె కూడా బరువెక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు కళ్ళలోంచి నీళ్లు రావట్లేదు, కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి అన్నట్టుగా. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి అలాంటి సిచ్యువేషన్ ఉంది. అన్నలు కూడా ఎంతో మంది, మొత్తం 13 మందికి పైగా అన్నలు ఉన్నారు. ఒకే ఒక్క బంగారు తల్లి. ఈ బంగారు తల్లి జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము భావించాం, కానీ ఈ విధంగా అవుతుందని చెప్పి అసలు అనుకోలేదంటూ చాలా బాధకి గురవుతా ఉన్నారు. ఒక్కసారి అమ్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇంతకీ మీరు పోలీసులతో 2 సార్లు కలిశారు, మాట్లాడారు, ఏమంటారమ్మా? వాళ్ళు మేము చూసుకుంటామంటారు. ఏం చూసుకుంటారు? చంపేస్తే చూసుకున్నట్టు చంపేయాలని అంతే. నలుగురు కాల్చేయాలి, లేకపోతే ఉరి శిక్ష వేయాలా. చూసుకుంటామంటే ఇసే పెట్టేది లేదు. ఎన్ని సంవత్సరాలు కానీ మొత్తం ఆన్నే పోలీస్ స్టేషన్ లేకుండానే ఎత్తాయి. కానీ అంటే నేను వాళ్ళ మీద కోపం కాదు, చట్టం కరెక్ట్ నేర్చుకోవాలా. ఎందుకంటే ఒక పిల్లని చంపిర్రా, పోయాలి వాళ్ళు పిల్లలని చంపి పోలీస్ స్టేషన్లో కలిసిరా, వాళ్ళని బరాబరి చంపాలా. నువ్వు వాళ్ళకు న్యాయం జరిగించుడేంది, నేను పోలీస్ స్టేషన్ లేచిన అనుడేంది, వాళ్ళని మంచి కాపాడుడేంది, నా బిడ్డ చచ్చిపోయిన బిడ్డను పట్టించుకోపోవడం ఏంది. నాకు ఇది ఒకటే నచ్చలేదు. నా బిడ్డని చంపిన అసలు చాలా మంది చెప్తా ఉన్నారు, అమ్మాయికి అసలు పెళ్లి ఇష్టం లేదు, వీడిని వేసుకోవటం అసలు ఇష్టం లేదు. సరే వాడేదో మందు దాగి నువ్వంటే మంచిగా చూసుకుంటానని చెప్పి అంటేనే అప్పుడు మీరు బలవంతంగా చేశారంట కదా. బలవంతంగా అంటే నేనేమని చెప్పిన సిట్టి, నల్లని దగ్గర ఏం లేదు, తెల్లని దగ్గర ఏం లేదు, గుణం మంచిగా ఉండాలమ్మా. నువ్వు 100 ఏళ్ళు బతికి గుణం కావాలి నాకు. ఇప్పుడు తెలుతున్నాయి నాకు, అప్పుడేం తెలుసు. నా తల్లి నువ్వు గిట్లా చేసుకోవే, నీ మొగని గింత మంచిగా చూసుకోమంటే పూలు పెట్టి చదువుకున్నది. పూలు అంటే మొగడు ఒక లేవు, వాడు లేకపోతే ఒక శనం ఆగలేదు. ఇది అటుపోకు ఇటుపోకు అని అన్నం వేసుకొచ్చి చుడు దాన్ని ఆన్ని చిన్న మంచిగా చదువుకోలేదు. ఆ చుడు దాన్ని ఎట్లా ఏం బుద్ధి అయింది, ఎట్లా ఏం బుద్ధి అయింది అయ్యా చెప్పు. ఇప్పుడు ఏమన్నా ఉంటే వెళ్ళిపో, నా బిడ్డకు మగవాళ్ళు లేకుండా సరే. నువ్వు ఎవరైనా నేను ఎత్తుకొని పోతే నా బిడ్డ నాకు మిగిలిపోవు కదా. సంపద గొడవలు జరుగుతున్నాయంట కదా కొన్ని రోజుల నుంచి. ఎట్లా జరుగుతున్నాయి గొడవలు? పిల్లమల గొడవలు ఏం లేవు. తల్లి దాని కొడుకులు 3 కలిసి దాన్ని ఎంపుతావా చంపవా? నీకు ఇవ్వదాకా చెప్పిందా? మొత్తం అంటే సర్కారు దవాఖానలో మొత్తం వెళ్తుంది, గవర్నమెంట్ దవాఖాన. అది నీ బిడ్డను చంపుతాను రెడీ మీద ఉన్నారు, మేము చెప్పొద్దని సపోర్ట్ అంటున్నాం. దానికి పిల్లని ఎట్లా ఇచ్చారని మమ్మల్ని తిట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఫోన్ లో ఒక ఆడియో బయటకు వచ్చింది, ఏదో ఉంగరం గురించి కొట్లాడుతున్నారు. ఉంగరం ఎట్లా? నీకు ఇంత ముందు చెప్పలేనా? 10 లక్షలు ఇచ్చిన పైసలు ఇవ్వు, నా ఇల్లు నాకు ఇవ్వడానికి ఇల్లు మంచి ఇచ్చినావు, నాకు ఇల్లు మంచి ఇవ్వలేవు, నా పిల్లం నేను ఆ చిల్లు ఉంటామంటే అదేం ప్లాన్ చేసింది గుర్తేనా? పిల్లని తోలుకొని రాపన్నది. తోలకపోయినాక ఆయన అత్తమ్మ మరి సామానంత ఇస్తానులే పెట్టి మీ రూములు ఉంటామన్నది. సరే అన్నది. కిచెన్లోకి పోయింది, కారం పొట్టు పట్టుకొచ్చి నా బిడ్డ ముఖం కొట్టింది. అంగబెట్టి తల్లి కొడుకు ఏం కొట్టినా కొట్టిన బిడ్డని. అప్పుడు మీరు పోలేదా? మా అమ్మాయిని ఇంత దారుణంగా ఎందుకు కొట్టారు, కళ్ళలో ఎందుకు కారం కొట్టారని చెప్పి మీరు పోయి గొడవ చేయలేదా? ఎందుకు చూడు చెప్తా సార్ నేను. అయితే వాళ్ళిద్దరు వేరు, నాకు తెలియదు కదా మ్యాటరు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక మా పెద్ద అక్కని పట్టుకున్నది. అమ్మ నా కళ్ళలో కారం పెట్టి కొట్టిందమ్మా, పెద్ద మమ్మీ కళ్ళలో కారం పెట్టి కొట్టిందంటే నేను చూసామన్న బిడ్డ చేసుకున్న కంచెలు చంపుతున్నారు వాళ్ళు. నేను చంపనియ్యా, నేను ఆడి కోని వయసు అది ఇసబెట్టిగా నా బిడ్డ కళ్ళలో కారం పోసి కొట్టిందంట మీ అమ్మ. నేను ఈ 100 మందిని పట్టుకొని పోతా, పంచది పెడతా అంటే నా తల్లి మీద పంచది పెట్టకు, నీ కాలు మొక్కుతా, నేను మళ్ళీ సరి కొట్ల కోను. నేను ఈయన బత్తా నచ్చిన ఈయన బత్తా నీ బిడ్డను పట్టుకొని. తెలుసో తెలకపోయినా మా అమ్మ ఇత్తది కావచ్చు అని అడుగుతాను పోయినా, ఇట్లా కొడుతుందని నాకు తెలియదు. 10 మందిలో బదనం చేయకు. నాకు 50,000 లక్ష రూపాయలు అడగట్టాలంటే నా దగ్గర లేవత్తమ్మ. మనకు లేని పరిస్థితి, నేను లేని పరిస్థితులు ఉన్నా సార్. ఇదొకటి నా దగ్గర రూపాయి లేని పరిస్థితులు ఉన్నా, మొత్తం బాగులే. 20 లక్షలు తీసుకురా, 20 లక్షలు తీసుకొస్తేనే నువ్వు ఇంటికి రా అన్నదంట వాళ్ళు. 20 లక్షలు తీసుకొని రా, నా ఇంట్లో నువ్వు ఉండాలంటే 4 ఎకరాల పొలం ఉండాలా, నీకు 1 కోటి రూపాయల ఆస్తి ఉండాలా. నిజం బదులని పిల్లని మాట్లాడిన 4 ఎకరాల పొలం ఇస్తున్నది, 20 లక్షలు ఇస్తున్నది. ఆ పైసలు ఇస్తే మీరు చచ్చిపోయేదాకా బతాం. రీకం లేదు సారు, రోజు తిట్టుడే, రోజు 12 ఒకటేగా 100 సార్లు 8 నెలల కంచెలు మాకు తిట్టని రోజు లేదు. అట్లా ఎవసే నేను దోలేం పని పట్టిన చంపుతారు. వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు, నాకు ఫోన్ చేసిర్రు, నీ బిడ్డను చంపేస్తామని ఫోన్ చేస్తే నేను నమ్మపోకన్నా. వాళ్ళు నా బిడ్డను కొట్టిపించినవా, తోలకపోయి నీ తల్లితో కొట్టిపించినవా అంటే అత్తమ్మ ఇప్పటి నుంచి లోనని కాలు మొక్కిండు. ఇప్పటి నుంచి పోను, వాళ్ళు చంపేస్తున్నారు పక్కనే. వాళ్ళు చంప ఇప్పుడు ఇంకొంచెం ఉంటే నా
పిల్లని నన్ను ఎంపూరు నిన్ను నటిస్తుండు, కొంచెం అయితే ఎంపూరు నేను మళ్ళీసారి పోను, నాన్నలు కూడా అన్నారు చంపుతాని, ఇక నేను మళ్ళీ పోను అన్నాడు. ఫిక్స్ అయిండు. 3 రోజులకు తల్లిగారి ఇంటికి అయ్యిండు. పోయి ఆడ కూర్చొని అమ్మ ఏం చేయాలా, అన్నలు ఏం చేయాలా అంటే, అరే నిజామాబాద్ పిల్లని మేము మాట్లాడినాం, నిజామాబాద్ పిల్లని మాట్లాడినావు, నీకు 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది, నువ్వు కట్టెం చేసినా చేయకుండా కానీ చచ్చేదాకా బతావు, దాన్ని ఎంపేసిరా, నాకు ఎమ్మెల్యే తెలుసు, అటు ఒక్క ఎమ్మెల్యే మాట మీదనే మనం బెయిల్ మీదనే బయటకు వస్తాం, మనకు కేసు లేదు, మనకు ఏమో శిక్షలు ఉండవు, మనం చంపరు. 10,000 ఒక 20 లక్షలు 10 లక్షలు బయట వాళ్ళ వారబోతున్నంటే మనం బయటకు వస్తాం. బరాబరి 3 కూర్చొని ఆయనకి చెప్పి తోలేసిరట. తోలేసినాక వాళ్ళు 3 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ పోలీసులకు చెప్పిండు, ఈడే హరిగాడే చెప్పిండు. హరిగాడు నిన్న రోగుల బండిలోకి ఇచ్చి నిన్న పోలీసులు పొత్తికి ఫోన్ చేసిరు మాకు. ఫోన్ చేసి కొట్టంగా ఉన్న మాట, నా అన్నదమ్ములు కావాలంటే నీకు ధైర్యం కాకపోతే ఇంటికి వస్తాం, రాత్రి అలా నీ అత్తమ్మ వండిదాకా చూడు, ఆడికి వచ్చి చంపుతాం మేము అంటే, ఈడు ఒక్కడు మీద వేసుకుంటుండే కానీ వాళ్ళ అచ్చుడు 3 వచ్చిరు మా ఇంటికి. మా ఇంటికి 3 వచ్చిరు. అప్పుడు అమ్మాయిని చంపేటప్పుడు 3 వచ్చారు. 3 వచ్చిర్రు. ఇగో సౌండ్ వినబడ్డది, వీళ్ళు చూసిరు ఇంటి ముంగటోళ్ళు. ఆయన పదే చెప్తుండు, నీ ఇంటికి మంది వచ్చిర్రు, నీ ఇంటికి మంది వచ్చిర్రు అంటే, కుక్కలు వచ్చినాయి మమ్మల్ని దొంగలు బింగలు వచ్చి కొడతారు, నా బిడ్డ ఈ రోగుల లొల్లి. మీరు పక్కనే ఉన్నారు కదా, మా పక్క రూమ్ లోనే పడుకుని ఉన్నారు కదా మీరు. పక్కనే వన్నాం, తలుపు కూడా పెట్టుకోలే, పక్కనే వన్నాం. పక్కన నాకు బగ్గరోలే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, నా మోని కళ్ళు కనిపించాయి, గుడ్డి మహారాజు మొత్తం కళ్ళు పోయినాయి. ఆయన చచ్చినోడు తెలియదు, బతికినోడు తెలియదు. ఇక నాకు బీపీ డౌన్, తిరుక్కుంటా కింద పడిపోతున్నా, గోళీలు తెచ్చుకొని బాగా పడిపోయినా. మా ఆయన దీనికి బాగా చెమటలు పోతుంది, నేను కూలర్ తెచ్చిన పక్కన పెట్టిండు, మూత కూలర్ మూత ఉండదా, సౌండ్ వచ్చింది, పండుకున్నా. వచ్చిర్రు పడ్డరిగా, మరి తల్లి వచ్చిందో లేదో తెల్లగాని మనిషి గంటకొక తిరిగి చెప్తుండు. మా అమ్మ వచ్చింది అంటుండు, మా 2 అన్నదమ్ములు వచ్చిర్రు అంటుండు, మళ్ళీ నేను ఒక్కడిని చంపిన అంటుండు. ఒక్కడి చంపిన విషయం కాదు, వాళ్ళ అమ్మ 2 అన్నదమ్ములు వచ్చి కాదు. ఈ గల్లీలో సీసీ కెమెరాలు ఏం లేవా? ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు తెలుసు కదా. సీసీ కెమెరాలు ఏడపడి సీసీ కెమెరాలు లేవు, మా ఊళ్ళే లేవు, గాడున్నాయి, కచ్చరికాడు ఉన్నాయి. ఈ ఏరియా అంతా ఏ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. వాళ్ళు నిజంగా 3-4 వస్తే ఎక్కడో చోట సీసీ కెమెరాలు కనబడతారు. మీ చెకప్ ఎత్తున్నాం కానీ కట్టుండే సీసీ కెమెరాలు ఈ మూలకు దిక్కులేదు. పోలీసులు మొత్తం చూస్తారు, చూడాలి. వాళ్ళు ఎన్నికూరి ఎత్తన్నారు, వాళ్ళే కుటుంబం వచ్చి బరాబరి నా చిట్టమ్మని చంపిపోయారు. 3 రోజులకు చంపుతున్నారు, బరాబరి చంపిరు. నాకు న్యాయం జరిగేటట్టు చేయరు సార్, మీరు దండం పెడతారు. ఇలా నా బిడ్డని చంపిరు, రేపు ఇంకో బిడ్డను కూడా చంపచ్చు, చంపి పోలీసు వాళ్ళకి కలుతారు. వాళ్ళ 2 ఏళ్ళ ఉంటారు, ఒక 10 లక్షల వారితే బయటకు వస్తారు. దానికి న్యాయం ఎట్లా? మళ్ళీ వేరే వాళ్ళని చంపుకుంటూ పోతారు, మళ్ళీ 4 రోజులు ఉంటారు, ₹1,00,000 వారిస్తారు, మళ్ళీ బయటకు వస్తారు. ఇట్లా బుద్ధి చెప్పకపోతే అందరికి ఎట్లా తెలియాలా? ఈ న్యాయం ఏమైనా నడుతుందా? ఒక అమ్మాయిని చంపిందంటే ఆన్ని నడి రోడ్డు మీద, లేకపోతే వెంటనే ఉరి శిక్ష అయ్యాలా. మీ కోపానికి, మీ ఆవేదనకి, మీ బాధకి అర్థం ఉంది. సో అది తల్లి ఆవేదన చూడండి, ఎంత బాధపడుతుందో. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది. మా అమ్మాయికి న్యాయం జరగాలి, ఒక ప్లాన్ ప్రకారం వాడు హరిబాబు, వాళ్ళ తల్లి, అన్నలు అందరూ కూడా కలిసి ఇంటికి వచ్చి చాలా దారుణంగా మా అమ్మాయిని చంపేశారని చెప్పి బాధపడతా ఉంది ఆ తల్లి. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతామని చెప్పి చాలా ఆవేదనతో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.